వస్తున్నారు, ఇద్దరు అప్సరసలు లాంటి అమ్మాయిలు వస్తున్నారు. వాళ్ళని కొడతా, నా అందంతో దిమ్మ తిరిగిపోయేటట్టు కొడతా. పిక్చర్కి వెళ్దాం అనుకున్నాం కదా, ఎక్కడికి వెళ్ళవే? ఏమైనా సరే ఇవాళ వీళ్ళని చచ్చిన వదిలిపెట్టను. ఈ టింగిడీలు నా డింగిడీలు అయిపోవాలి. ఏంటి గురుగారు, ఏంటి విషయాలు? నీ పేరేమిటి నాయనా? పేరు చెప్తే గానీ వార్తలు చెప్పరా ఏంటి? నా పేరు అప్పారావు. అప్పారావా? మీకేమైనా అభ్యంతరం? కాదు, నా పేరు అప్పాజీ. ఇద్దరి పేర్లు కలిశాయి కనుకనే నువ్వు నా మనసు తెలుసుకొని నా దగ్గరకు వచ్చి వార్తలు అడిగావు. చూడు బాబు, వార్తలేమిటి అన్న ఈ 5 అక్షరాల ప్రశ్న కోసం 36 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్ళకి నన్ను ఆ ప్రశ్న అడిగిన మహాపురుషుడు నువ్వే. ఇదిగో నా చెవుల్లో తేనె పోసినట్టున్నాయా. ఇదిగో వార్తలు చదువుతున్నా. ది లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈనాడు. తిరుపతి 19/12/95 సోమవారం. సిటీ 2 నక్షత్రాలు. పబ్లిసిటీ ఫ్రమ్ తిరుపతి, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, అనంతపూర్, కరీంనగర్, రాజమండ్రి. 12 పేజీలు, ₹2.30. సంపుటి 21, సంచిక 311. అవన్నీ ఎందుకు సార్? వార్తలు ఏమైనా ఉంటే చెప్పండి సార్. భలేపడిదే. ఇదిగో వార్తలు చదవడంలో కూడా ఒక పద్ధతి. ముందేమో మామూలు వార్తలు, తర్వాత ఏమో మసాలా వార్తలు, ఆ తర్వాత ఏమో మహా మసాలా వార్తలు. దానికంటూ ఒక పద్ధతి ఎప్పటి నుంచి వస్తుంది. ఇప్పుడు అసలు వార్తలు సాధారణ వార్తలు, లాటరీ ఫలితాలు, షేర్ కాలం, క్రీడా వార్తలు, క్రైమ్ కాలం, మహానుభావ వార్తాండ తేజ, నీకో దండవు నాయన. ఆపండి మీ సుత్తి. దరిద్రుణ్ణి, నీచుణ్ణి, దుర్మార్గుణ్ణి, వెదవ పెనుగుని, వెళ్ళేవాడిని అలా వెళ్ళక మిమ్మల్ని వార్తలేమిటని అడగటం ఎందుకు? మీ వడగళ్ల వానలో తడవటం ఎందుకు? అమెరికాలో వాణిజ్య మండలి గురించి, ఇండియాలో రాజకీయాల గురించి, షేర్ల గురించి, చిట్ ఫండ్ల గురించి, గొబ్బెమ్మలు తయారు చేసే విధానం గురించి ఇవన్నీ మీరు మాకు చెబితే మహాప్రభో పశువుల్లో వచ్చే దొమ్మ రోగాల గురించి కూడా తెలిసిపోయిందయ్యా. ఇంకా నేను ఈ విజ్ఞానాన్ని భరించలేను, తట్టుకోలేక వాంతి అయిపోతుంది బాబా. ఒక్క నిమిషం ఆగు, ఇంకో 2 పేపర్లు ఉన్నాయి. మొహానేసుకో. దరిద్రుడా, వార్తలు ఏంటంటే అడిగితే చెవిలో గుణపాలు గుచ్చుతావురా? నీ వార్తలు నీ చితి మీద పెట్టే తగలయ్యా. ఇదిగో మరి అసలు వార్త ఏంట్రా? అమ్మో, బంగారం అంటే పేపర్లో చిచ్చి పారేశాడు పిచ్చి కుంక. ఆడిపోతే పోయాడు కానీ ఆ న్యూస్ ఏదో నాకు వినిపించు. బాయా, అయ్యో రామ. స్టాప్ స్టాప్. హాయ్ బాస్. హాయ్. ఎక్కడికి? ఎక్కిన కాళ్ళు చూసిన కళ్ళు. చాలు చాలు కపిత్వం. అడగటం తప్పైపోయింది. ఇంతకి ఇంటికేనా? 4ంటికి ఇంటికి ఎదుగు బాసు. అలా అలా తిరగొద్దాం పదండి. అలా అలా అంటే ఎలా? ఓ పొడి దగ్గరికి పోనివ్వండి బాసు. నా మెళ్ళ ముచ్చటగా ఓ మంగళసూత్రం కట్టచ్చు. ఇలా అతిగా వగా ఉంటే నేను ఎక్కడ దించేస్తాను. సరే, మీరు పొడికి రాకపోతే రాకపోయారు కానీ నన్ను కాస్త స్విమ్మింగ్ పూల్ దగ్గర దించండి బాస్. బాసు. స్వప్న, స్వప్న. రాజు, అబ్బో వస్తున్నాడు. పద్యం ఉంటే ప్రాణం తీస్తాడు. రాజు, రాజు, రాజేడి ఎందుకు బయటికి వెళ్ళినట్టున్నాడు? పొద్దుటి నుంచి పద్యం వెళ్ళదు, ఏదో చాలా వెల్తిగా ఉంది. ఒక్కటేసుకుని ఆ తర్వాత బజార్కి వెళ్దామని. పద్యం ఆ కుర్రాడిని ఊరికే నవ్వులేస్తున్నారు. ఏమని అనుకుంటాడు? ఊరుకోండి. ఏమిటే అనుకునేది? రెడీ నటుడుగా నన్ను అడుగు పద్యం చదవమని ఒక్కసారి దుమ్ము లేచిపోయేలాగా. అరే రాజు ఇక్కడే ఉన్నాడే. ఏమిటా ఇక్కడున్నాడు?
రేపు ఎప్పుడైనా దొంగ వేషం వేయాలంటే ఎలా యాక్ట్ చేయాలో జస్ట్ ట్రై చేసుకుంటున్నాను బాబాయ్ గారు. చెయ్యాలి బాబు. అవును. నటుడు అన్న తర్వాత ఎప్పుడు వేషాలు వేయాల్సి వస్తుందో మనకే తెలియదు. అందుకే ఎప్పుడు ప్రాక్టీస్ చూడు, కత్తిలా ఫాట్ మనం ఓడించుకోవాలా. ఒకనే కర్మ రెండు ఇచ్చుకుంటా. అది అది నటుడు అంటేను. నేను ఒకటి అడిగానా, రెండు ఇస్తున్నాడు. ఇచ్చిపుచ్చుకోవడాల తర్వాత ఈ లెటర్ తీసుకెళ్ళి అబ్బాయి రూమ్ లో పెట్టు. ఇక రాజు రాజు రా. ఆల్ ఇండియా పోలీస్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్. నేను ఎక్కడికి వెళ్తే చాలా మందిని అబ్జర్వ్ చేయొచ్చు. యూనిఫామ్ వెళ్తే సూపర్. వెరీ గుడ్ వెరీ గుడ్. వెల్కమ్ జెంట్మెన్. పోలీస్ వ్యవస్థకి సమాజానికి మధ్య సత్సంబంధాలు ఉండటం చాలా అవసరం. దురదృష్టవశాత్తు మన దేశంలో పోలీసుల మీద ప్రజలకు గౌరవం కంటే భయం ఎక్కువ. అందుచేతనే ప్రజలు చాలా కేసుల్లో పోలీసులకు సహకరించరు. ప్రజల మనస్సుల్లోంచి ఆ భావన పోయి పోలీసులు కూడా ప్రజల స్నేహితులు అనే అభిప్రాయాన్ని ప్రవేశపెట్టాలని మా ప్రయత్నం. ఈ విషయం మీద రేపు రిటైర్ కాబోతున్న ఎస్పీ శ్రీ కులకర్ణి గారిని 4 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్ మిమ్మల్ని. సార్ మిమ్మల్ని కాదండి మిమ్మల్ని. నన్న ఐఎమ్ కుల్కర్ణి. ఐఎమ్ కుల్కర్ణి. సార్ Yes. మీ వయసు ఎంత? 60లో 20. రిటైర్ అయ్యే వయసులో కుర్రాళ్ళ హుషారుగా ఉన్నారు. మీ ఎవరి రహస్యానికి గల కారణం ఏమిటి సార్? ఆయిల్ పుల్లింగ్. ఆవు జింక గద్ద కుక్క నన్ను 4 మాటలు మాట్లాడమన్నారు. మాట్లాడేశాను, అయిపోయింది అంతే. పోలీస్ వ్యవస్థ గురించి ఆ పోలీసుల గురించే మాట్లాడుతున్నాను. పోలీసులకి ఆవుకున్నంత సహనం ఉండాలి, జింకకు ఉన్నంత వేగం ఉండాలి, గెద్దకున్నంత సూక్ష్మ దృష్టి ఉండాలి, కుక్కకు ఉన్నంత విశ్వాసం ఉండాలని నా ఉద్దేశం. అని ఇప్పుడు జరుగుతుంది ఏమిటంటే, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు, సారీ దొంగలు పోలీసులు దొంగ సొమ్ములు పంచుకున్నట్టు ఇప్పుడు దొంగ సారా కూడా పంచుకుంటున్నారు. అంతే. ఎందుకండి మా ఊళ్ళో అండి పొరనట్టుగానే ఓ పోలీసు ఉన్నాడండి. ఏమండి మీరు వినాలి. ఆహారండి సినిమాల్లో నా పక్కన్నోడు ఒక బ్లాక్ లో టికెట్ అమ్ముతుంటే నన్ను బొక్కలో ఇస్తాడండి. అది మరీ చీపండి. 2 రూపాయలు ఎత్తో వదిలేశాడు. ఇంకో రోజు నా పక్కో సైకిల్ కి లైట్ లేకపోతే నా సైకిల్లో గాలి తీసాడు. ఇంకో 2 రూపాయలు కాజేశాడు. అదే ఆ 402 గానీ ట్రాన్స్ఫర్ చేస్తే గానీ మా ఊరు బాగుపడదు. నిజం చెప్పాలంటే మొత్తం పోలీసులందరినీ మారిస్తే గానీ ఈ వ్యవస్థ మారదు. ప్రతి ఊర్లో ఓ 402 గాడు ఉంటున్నాడు. నిజం చెప్పాలంటే ఆఫీసర్స్ మీరందరూ నా కళ్ళకి 402 లాగానే కనపడుతున్నారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. Sir, Yes, is not Kulkarni. he is not Kulkarni. You are. Arrest him. సారీ ఆఫీసర్స్, ఈ కుర్రాడు మా కజిన్. కొంతకాలంగా మతిస్థిమితం లేదు. మిస్టర్ ప్రకాష్, డిపార్ట్మెంట్ లో ఇంత మంచి పేరున్న మీరు ఇటువంటి స్టూపిడ్ ని వెంటబడి తిరగడం అంత మంచిది కాదు. మీరెవరో మాకు బాగా తెలుసు గనక. అదర్వైజ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. మళ్ళీ ఇది రిపీట్ కాకుండా చూస్తాను. థ్యాంక్ యూ. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ప్లీజ్ గెట్ అవుట్. మళ్ళీ ఈ జన్మలో నీ మొహం నాకు చూపించు. ఈ ఒక్కసారి క్షమించండి గురుజీ, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను. నథింగ్ డూయింగ్. అసలు ఏమైందిరా? నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారు బాబాయ్ గారు. మీరేనా కాస్త చెప్పండి. నేనన్న మాట గురించే చెప్తున్నాడు కానీ వాడు చేసిన పని గురించి ఏమైనా చెప్తున్నాడా? హై లెవెల్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ లో పోలీస్ యూనిఫామ్ లో వచ్చి నానా కూతులు కూసి రభస్ చేశాడు. ఎన్నాళ్ళు నా డిపార్ట్మెంట్ సగర్వంగా తలెత్తు తిరిగాను. ఇవాళ తలదించుకునేలా చేశాడు. ఐ సే యూ ప్లీజ్ గెట్ అవుట్. రాజు, ఎందుకు చేసావు పని? మీ అబ్బాయికి తలవంపులు తీసుకురావాలని ఆ పని చేయలేదు పిన్ని గారు. అక్కడికి పెద్ద పెద్ద ఆఫీసులు వస్తారు కదా, వాళ్ళు అనుమానించకపోతే నా క్యారెక్టర్ సక్సెస్ అవుతుందని యూనిఫామ్ వేసుకెళ్ళాను. మీరేనే చెప్పండి అమ్మా, నన్ను ఇంట్లో నుంచి పంపించద్దని. ఓన్లే బాబు, తెలియక చేశానంటున్నాడుగా, ఈ ఒక్కసారికి క్షమించు. అమ్మా, ఈ విషయంలో మాత్రం ఏం మాట్లాడదు. ఇంకా చూస్తాను. గెట్ అవుట్. పంపించేరా, పంపించేయి. నువ్వు ఒక్కగానొక్క కొడుకువి, ఎప్పుడు ఇంటి పట్టునుండవు. మా కోడలు పోయిన తర్వాత ఈ 4 ఏళ్లలో మా జీవితాల్లో చిరునవ్వులే మర్చిపోయాం. ఈ కుర్రాడు వచ్చిన తర్వాత మొదటిసారిగా మనసారా నవ్వగలుగుతున్నాం. ఈ లోకంలో రంగులు ఉన్నాయని కళ్ళరా చూడగలుగుతున్నాం. ఆ రంగుల్ని మా కళ్ళ ముందు నుంచి చెరిపేసి మళ్ళీ ఆ నలుపునే మిగల్చాలనుకుంటే పంపించేరా, పంపించేయి. డాడీ, ఎందుకండి వాడిని బతిమాలతారు? ఇన్నాళ్ళు సింహంలా బతికారు. ఇవాళ కొడుకును అర్థించాల్సిన అవసరం మీకు లేదు. మనకెవరి వల్ల ఏ ఆనందమూ లేదు.
మన కన్నీళ్ళే చివరి వరకు మనతో వచ్చే అమ్మా. ఆస్తి. ఎంతసేపు మీ పట్టుదల తప్ప నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రం చేయను. ఆల్ రైట్, మీ ఇష్టం వచ్చినట్టే కానివ్వండి. పదవా పదా ఓ పద్యం నమస్తే అన్న. లాడ్జీ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నావా అన్న? లేదు తమ్మి, విరువుల మీద పోతున్నా, సాయంత్రం వస్తా. పనేంటో? ఆ? నా జిందగీని కింద మీద చేసిన ఒక పెద్ద మనిషిని కలిసి ఆయన కాళ్ళకి దండం పెట్టి చెవులో ఒక చిన్న ముచ్చడి చెప్పొస్తా. హ్యాపీ బర్త్డే మై చైల్డ్, హ్యాపీ బర్త్డే. వసుంధర, వసుంధర, ఓ హియర్ యు ఆర్. ఇదిగో మెడల్. ఎలా ఉంది ఈ మెడల్ నీ మెడలో? నా మెడల్ అంటారేమిటి? మీ సాహసానికి మెచ్చి రాష్ట్రపతి మీకిచ్చిన పురస్కారం. అది నీ సంస్కారం గానీ బిహైండ్ ది సక్సెస్ ఆఫ్ ఎవరీ మ్యాన్ దేర్ ఇస్ ఎ వుమన్ అన్నారు. ప్రతిఫలాదైన శక్తి నీది. యు ఆర్ మై స్ట్రెంగ్త్, సో దిస్ ఈజ్ యువర్స్. కీప్ ఇట్. అయితే నేను మీకు గిఫ్ట్ ఇస్తాను. ఏం ఇస్తావు? రింగ్ ఇస్తావా, చైన్ ఇస్తావా, వడ్రాణం ఇస్తావా? మన ఇద్దరి ప్రేమకి ప్రతిరూపం. వండర్ఫుల్, వండర్ఫుల్, గ్రేట్, గ్రేట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏమండి, మీకు బాబు కావాలా పాప? నీకు అభ్యంతరం అయితే ఇద్దరు కావాలి, ట్విన్స్. నాకు పాపే కావాలి. ఎందుకు అంత పార్షియాలిటీ? ఆడపిల్ల అయితే మీ మాట వినదు, What? నా మాటే వింటుంది. Show. ఎప్పుడు నాకు తోడుగా ఉంటుంది. Great. మేమిద్దరు ఒకటే మిమ్మల్ని దూరంగా ఉంచేస్తాం. వండర్ఫుల్. దర్ ఇస్ అన్ ఈజీ సొల్యూషన్. పోలీస్ పవర్ యూస్ చేసి కిడ్నాప్ చేసేస్తాను. అబ్బా, Yes. ఇక్కడ కూడా పోలీస్ గొడవ Why ఏంటండి? not? Why not, I say? నమస్తే సారు. ఎవరు నువ్వు? నా పేరు నర్సింగ్. ఏం కావాలి? అది గది సార్తో జర పర్సనల్గా మాట్లాడాలి. నేను ఏడికి బారిపోను సారు, మాట్లాడుతున్నది పోలీస్ ఆఫీసర్తోనే కదా. అరే ఆయన మీద ఆయనతో నమ్మకం లేదా? ఏం లేదు సారు, ఇవాళ మీ పాప పుట్టినరోజు కదా, పాప గురించి 4 ముచ్చట్లు చెప్దామని వచ్చిన. నా పాప గురించి నీకు ఎలా తెలుసు? అరే సారు, పూరా దునియాల నీ పాప గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గది నేనే. ఎక్కడుంది? ఎక్కడుంది నా పాప? కొండంత బాధ భరించబోయే ముందు కుండంత ఖుషి అన్న చేయాలి కదా. ఏముందో మాట్లాడేది? నీ జిందగీలు ఎంతకన్నా మంచి న్యూస్ ఉండవు సారు. చెప్పాలనా, నీ పాప బతికే ఉన్నది. తల్లి తోడు. ఎక్కడుంది నా పాప? ఎక్కడ ఉంది చెప్పు. నా దగ్గరనే. క్షేమంగా ఉందా? ఇప్పటిదాకా. అసలు నా పాప నీ దగ్గరికి ఎలా వచ్చింది? గదేం ప్రశ్న ఇది మహారాజా, నీ పాపనెత్తుకపోయినోని నేనే కదా. ఎక్కడుందో చెప్పు. నా పాప ఎక్కడుందో చెప్పు. చెప్పరా? చెప్తా లేదా? చెప్తా లేదా? కొట్టు సారు, కొట్టు, కొట్టి చంపేయి. నేను చచ్చిపోతే నువ్వు నీ పాపని జిందగీలా గెలవలేవు. నువ్వు నీ పాపని కలిసే రస్తా పర్మనెంట్ గా బంద్ అయిపోతుంది. నర్సింగ్, మా పాప ఎక్కడుందో చెప్పు. ఏనాటికైనా అది దొరుకుతుందో ఆస్తితో బ్రతుకుతున్నాను. ఎక్కడుందో చెప్పు. ప్రతిఫలంగా నీకేం కావాలని ఇస్తాను. నా ప్రాణమైన సార్. నీ ప్రాణాలు నాకెందుకు సారు? నీ పాప చచ్చిపోయిందని జిందగీలో అడ్జస్ట్ అయిపోయి నిమ్మలంగా బతుకుతున్నావు. కానీ నిన్ను సుఖంగా బతకనియ్యా. నీ పాప బతుకుందని తెలుసు, కానీ ఆడుందో తెలియదు. తెలిసినోడేమో చెప్పడు. ఇక నువ్వు నీ పాప కోసం హర్రేక్ మినిట్ కుమిలి కుమిలి సావాలి. అందుకోసానికే నీ పాప బతుకుందని
నీ గుండెకి పుండు చెయ్యనీకొచ్చినా టైం దొరికితే మళ్ళొచ్చి ఆ పుండు మీద గుప్పెడు కారం చల్లుతా వస్తా. పాప బర్త్డే అని వచ్చిన మళ్ళొస్తా సారు. ప్రాసిక్యూషన్ వారిచ్చిన సాక్ష్యాధారాలను బట్టి చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి విదేశాలకు అమ్ముతున్న నేరానికి, జైలు నుంచి తప్పించుకున్న నేరాలకి కలిపి సెక్షన్ 204, 307, 371 సెక్షన్ల క్రింద దినేష్ అనే ఈ ముద్దాయికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. గోరంక గూటికే చేరావో చిలక, భయమెందుకే నీకు బంగారు మొలక. మర్సి, నాకు రావాల్సిన డబ్బు ఎక్కడ దాచావు? పైసలా? మా బావా శవం కింద. అరే సారు, పూరా దునియా నీ పాప గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గది నేనే. నమస్తే సారు, ఏందట్లా డల్లుగున్నావు? ముఖమంతా గుంజుకపోయింది. పాపం రాత్రి నిద్ర గిట్ట పట్టలేదేమో. ఎట్లా పడతాది? ఇప్పుడేమైంది సారు? నిన్ననే శురువైంది. ఇక నీ జిందగీ అంతా శివరాత్రులే. తిండి తిన్నీకి లేదు, నీళ్ళు దాగనికి లేదు, దమాకంతా ఖరాబ్ అవుతుంది. మనిషి అన్నోనికి ఒక బతుక్కి ఒక సావే సారు. కానీ నీ అదృష్టమే అలాగు. హర్రెక్ మినిట్ టిక్ 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 సావు సావు టిక్ 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 టిక్. నర్సింగ్, నువ్వెవరో నాకు తెలియదు. ఒకవేళ నాకు తెలియకుండా నేను నీకేమైనా అపకారం చేశానో కూడా నాకు తెలియదు. అలాంటి తెగనే ఉంటే నా మీద పగ సాధించుకో. కాదు, ఇప్పుడే చెప్తే రాలి. చెప్పా, ఏం చేస్తావు? చంపుదావా? మనకి సావంటే ఫికరే లేదు. ఎందుకంటే మనముండంగా సావు రాదు, సావు వచ్చినప్పుడు మనం ఉండం. ఇది మన కొటేషన్ కాస్తారు. ఆత్రేయది. నర్సింగ్, నా తప్పేమిటో చెప్పుకున్నాను చిత్రవ చేయటం నీకు న్యాయం కాదు. చెప్పు, అసలు నా మీద నీకు ఎందుకు కోపం? ఎల్కంటే పిల్లికెందుకు కోపం? పిల్లంటే కుక్కకెందుకు కోపం? పావంటే ముంగిసకెందుకు కోపం? అందుకే మనకు బీ కోపం. అంటే మనది ఆజన్మ వైరమా? ఇంతకీ నీకేం కావాలో చెప్పు. నీకేం కావాలన్నా ఎంత కావాలని ఇస్తాను. ఇస్తావా సార్? దోషడి కన్నీళ్లు కావాలి. నీ పాప బతుకుందని చెప్పి నిన్న నేను ఖుషి చేసిన. ఇవాళ ఇంకొక న్యూస్ చెప్తున్నా. నేను జైలు నుంచి బయటికి రాగానే నీ పాపని అరబ్ షేకులకి అమ్మేస్తా. మిమ్మల్ని కమిషనర్ గారు రమ్మంటున్నారు. డ్యూటీ డ్యూటీ అని చెప్పి నువ్వు మా బావని చంపినవు. బావ చచ్చిన బాధలు నా చెల్లె ఉరువోసుకొని చచ్చింది. ఒక్క దెబ్బకి 2 సావులకు కారణమైన నిన్ను ఊకినే వదులుతా నా సారు.